హాయ్ అండి. మామిడికాయ పచ్చడి మంచిగా పుల్ల పుల్లగా, ముక్క గట్టిగా, కలర్‌ఫుల్‌గా ఎలా వండాలో ప్రాసెస్ అంతా చూసి పక్కా కొలతలతో రెడీ చేసుకోండి. చక్కగా కుదురుతుంది. మామిడికాయలు తేగానే నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత తూడ్చి ముక్కలు కట్ చేయించుకొని ఆరబెట్టుకొని ఈ పై లేయర్ పిక్కల మీద ఉంటుంది అదంతా తీసివేయండి. ముక్కని ఎప్పుడైనా ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. అంటే మనం కొలతలు అనేవి ఇక్కడ నేను గిన్నెతో చూపిస్తున్నాను. ఈ గిన్నె అనేది చిన్నదే కానీ పెద్దదే కానీ 4 కప్పులు అయ్యేలా చూసుకోండి. ఇక్కడ ఈ 4 కప్పుల ముక్కలని మనం పచ్చడికి తీసుకుంటున్నాం. ఈ కప్పు ఇదండి. మీ దగ్గర ఎలాంటి కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోండి. గల్లుప్పుని తీసుకొని ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత మిక్సీ పట్టి ఇలా పౌడర్ చేసుకొని జల్లించుకోండి. ఆవాలు మెంతులను కూడా ఎండలో పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసి మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోండి. ముక్కలకి ఫస్ట్ మన ఆయిల్ పట్టించాలండి. అప్పుడే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మెత్తపడదు. ఇదే ఫస్ట్ స్టెప్ అండి. ముందుగా పౌడర్లు వేయొద్దు. మనం ముక్కలకి నూనెని పట్టేయండి. ఇక్కడ 4 కప్పుల మన మామిడికాయలకి నేను తలగొట్టి కప్పు ఆవపిండి తీసుకుంటున్నాను. అలానే నిండా కప్పు కారం తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో జల్లించిన కారం అయితే కారాన్ని కొంచెం ఎక్కువ ఉంటే నిండా కప్పు తీసుకోకండి, తలగొట్టి తీసుకోండి. అలానే ఒక చిన్న సైజు కప్పెడు మెంతిపిండి తీసుకున్నా. అలానే పెద్ద కప్పు నిండా ఎల్లిపాయలు తీసుకున్నాం. ఏదైతే మనం కొలతలకు తీసుకున్న గిన్నె ఉందో దాన్ని తలగొట్టు ఉప్పు తీసుకున్నా. ఒక పిడికెడంతా పక్కకు పెట్టుకున్నా అండి. ఇది అయోడైజ్ సాల్ట్ కాదు, సముద్రం ఉప్పు. మీరు అయోడైజ్ సాల్ట్ యూజ్ చేస్తున్నట్లయితే నిండా కప్పు తీసుకోకండి, తలకొట్టుకి కొంచెం తక్కువ తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ కొలతలు అనేవి మనకు వస్తాయి. అన్నింటిని బాగా మిక్సీ చేసుకోండి, కలపండి వాటికి ముక్కలకి. అప్పుడే మనకు ఆ ఉప్పు, కారం, నూనె, మెంతిపిండి అంతా వాటికి పడుతుంది. పెద్ద గిన్నెలో తీసుకొని మొత్తం అన్నింటికి కలుపుకోండి. ఇంకా మనకు పర్ఫెక్ట్గా ముక్క అనేది 1 ఇయర్ వరకు కూడా ఉంటుందండి. ఈ కొలతలు అనేవి ఎప్పుడైనా మనం గిన్నెతో తీసుకున్నామో కేజీల లెక్క వేరే ఉంటుంది, గిన్నెల లెక్క వేరే ఉంటుంది. గిన్నెలు అయితే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తాయండి. ఇంకా మనం ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకొని ఒక 3 రోజుల తర్వాత మనం ముక్కని చెక్ చేసుకోవాలి. అంటే మనం మామిడికాయ ముక్కల్లోకి ఉప్పు సరిపోయిందా, అలానే నూనె అనేది సరిపోయిందా లేదని చూసుకోండి. అంటే ఇప్పుడు ఈరోజు మనం మామిడికాయ పచ్చడి పెడితే ఒకరోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలండి. ముక్కలకి ఉప్పు పైన మంచిగా పట్టిందా లేదా, అలానే ఆయిల్ పైన తేలాలండి. ఆయిల్ పైన తేలలేదనుకో బూజు వస్తుంది పచ్చడి. ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా తేలాలండి. ఇదే ఒక చిన్న సింపుల్ ట్రిక్. పర్ఫెక్ట్గా ఆయిల్ తేలేలా చూసుకోండి. అలానని ఎక్కువ మొత్తంలో ఆయిల్ పోసుకుంటే పచ్చడి అనేది ముక్క వాసనలాగా అంత వాసన అనేది ఏదోలా వస్తుంది. అలా చేయకండి. కొంచెం ఒక చిన్నగా అలా ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి, అంతే సరిపోతుందండి. దీనికి మంచిగా మూత పెట్టుకొని ఒక ఏదైనా కాటన్ బట్ట కట్టి దారం కట్టి పక్కన పెట్టాలండి. నెక్స్ట్ డే తీసి చూడాలి. నెక్స్ట్ డే కాక మళ్ళీ నెక్స్ట్ డే తీసి చూసి ఉప్పు కారాలు కలుపుకోండి. నేను ఇంకో గిన్నెలోకి మొత్తం ఎత్తి పెట్టానండి. చూడండి నూనె అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన పచ్చడి కూడా మంచిగా వచ్చిందండి. కొంచెం ఉప్పు తక్కువ పడ్డది, మళ్ళీ నేను కలిపానండి. చూసారు కదా, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేటువంటి వాటిలోకి ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.